ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ ఆక్రమం అంటూ భూమా అఖిలప్రియ వర్గం నిరసన. ఉద్రిక్తత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేసిన ఎండీ. నిరాశ్రిత బాలుర ఆవాసం సంఘమిత్ర 31వ వార్షికోత్సవం విజయవంతం చేయాలని కోరిన సంఘమిత్ర అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసులు. ఆలగడ్డకు చెందిన స్వచ్ఛంద సేవకుడు బిజ్జల నాగేష్కు గౌరవ డాక్టరేట్ పురస్కారం. భద్రత మాసోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గన్య. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్. లేబర్ మొబలైజేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉపాధి వేతనదారులకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గన్య. ఖాళీ స్థలం కనబడిందా, వేసేయి పాగా, మొద్దు నిద్రపోతున్న రెవెన్యూ అధికారులు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్. నంద్యాల విజయ మిల్క్ డైరీలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శుక్రవారం 3 డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఆక్రమం అంటూ భూమా అఖిలప్రియ వర్గం ఆందోళన నిర్వహించింది. ఈ నేపథ్యంలో పోలీసుల సలహా మేరకు డైరీ ఎండీ ఎన్నికల నామినేషన్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నంద్యాల మిల్క్ డైరీలో 3 డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో డైరీ వద్దకు వందలాది మంది రైతులు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య తోపులాటలు జరిగాయి. పోలీస్ ఉన్నతాధికారుల సూచనలతో డైరీ డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎండీ ప్రకటించారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత బోయిలకుంట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల విజయ డైరీలో అప్రజాస్వామ్యక విధానాలు నడుస్తున్నాయన్నారు. డైరెక్టర్ల ఎన్నిక, నామినేషన్లు, డైరెక్టర్ల రద్దు లాంటి అనేక నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయన్నారు. డైరీలో జరుగుతున్న అవకతవకలు బయటపెట్టడంతో కక్ష కట్టిన చైర్మన్ మరియు కొందరు డైరెక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ రద్దుపై జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని స్పందించారు. టీడీపీ వారు పథకం ప్రకారం పాల ఉత్పత్తిదారులను కాని వారు వచ్చి ఆందోళన చేశారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు మంచివి కావని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు చూడడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో.
అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరం రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు నంద్యాల విజయ డైరీలో 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కానీ ఎన్నికలు సక్రమమైన ఎన్నికలు కాదు. గతంలో కూడా గ్రామాల్లో పాలకేంద్రాల్లో ప్రెసిడెంట్ల ఎన్నికలు జరపడానికి ప్రయత్నాలు జరిగినాయి. వాటిలో కొన్ని సంఘాలు ఆగిపోయిన సంఘాలకు కూడా మరి ఎన్నికలు జరిగినట్టు జరపకుండా జరిపినట్టు ఈ యాజమాన్యం ఎవరైతే చైర్మన్ డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా జరగని ఎన్నికలు కూడా జరిపినట్టు రికార్డు రాసుకొని అప్రజాస్వామికమైన ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగే డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ల ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగే పరిస్థితి ఉంది. మరి డైరెక్టర్లకు కానీ అదేవిధంగా పాలకేంద్రాలకు సంబంధించిన సంఘ అధ్యక్షులకు కానీ మరి ఎవరికే కానీ బోర్డు మీటింగ్లో విషయం తెలియజేయకుండా మరి డైరెక్టర్లకు మీటింగ్ ఉందని కూడా చెప్పకుండా బోర్డు మీటింగు మరి అదేవిధంగా ఎన్నో అవకతవకలు జరుపుతూ ఉన్నారు. ఇటువంటి అవకతవకలు జరిగే ఎన్నికలు ఈ పాలకేంద్రానికి అవసరం లేదు. రైతులకు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఈ జిల్లాలో నంద్యాల జిల్లా నుంచి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల ద్వారా అన్యాయం జరగబోతూ ఉంది. ఈ డైరీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ వెలికి తీసి ఖచ్చితమైనటువంటి మరి పద్ధతిలో ఈ ఎన్నికలు జరపాలని చెప్పి కూడా మరి ఈ నంద్యాల జిల్లా పాడి రైతుల ప్రెసిడెంట్ల సంఘం తరఫున అందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు సక్రమమైనవి కాదు. ఖచ్చితమైన ఎన్నికలు బోర్డు మీటింగ్ పెట్టి మరి డైరెక్టర్లకు కానీ సంఘంలో ప్రెసిడెంట్లకు కానీ అందరికీ తెలియజేసి ఖచ్చితమైన ఎన్నికలు జరపాలని చెప్పి అంతవరకు ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేయాలని చెప్పి మరి ప్రెసిడెంట్ల తరఫున అందరూ ఈ జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముందు తెలిపిన విధంగా 3 డైరెక్టర్ల కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ 3 డైరెక్టర్ల పదవి నామినేషన్లకు ఈరోజు మనము డేట్ పెట్టినాము. సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ దుమ్మిగూడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్పోన్ చేసి తర్వాత ఎప్పుడు తెలిపేదానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఎన్నిక పోస్ట్పోన్ అయిందా? సార్ రిటర్న్ ఇవ్వండి సార్, లెటర్ ఇవ్వండి. ఎవరికి సార్ పోలీస్ వారికి, మీడియా వారికి ఇవ్వండి సార్. పోలీసు వారి రిక్వెజిషన్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చాను పోలీసు వారి దగ్గర. రిటర్న్ కాపీ కావాలి సార్ మాకు ఒకటి. నేను పోలీసు వారి దగ్గర తీసుకోవాలి. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళకి ఇస్తే కదా సార్ ఇవ్వండి, మీరు మీ చేతులు ఇచ్చిపోండి సార్. మీరు మీ చేతులు మీడియా సమక్షంలో ఏంటి సార్? బడుగు బలహీన అణగారిన పేద ప్రజలకు తోడుగా ఉంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సమాజంలో గౌరవాన్ని కల్పిస్తున్న సంఘమిత్ర 31వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సంఘమిత్ర అధ్యక్ష కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసులు, కర్నాటి నాగసుబ్బారెడ్డిలు కోరారు. నంద్యాల పట్టణంలోని సంఘమిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని అన్నారు. పేద ప్రజలకు తోడుగా ఉంటూ సమాజంలో సమాన గౌరవాన్ని కల్పించడమే సంఘమిత్ర ధ్యేయమని, సంఘమిత్ర ప్రారంభంలో 4గురితో ప్రారంభించి ఎందరో దాతల సహకారంతో నేడు 60 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. ప్రధానంగా సంఘమిత్ర విద్య, వైద్యం, సమాజం, స్వావలంబన అనే 4 అంశాలపై గత 31 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. సాంప్రదాయాలు మర్చిపోకుండా అమ్మ చేతి గోరుముద్దలు, భోగి పండ్లు, వినాయక విగ్రహ ఏర్పాటు, దసరా, దీపావళి, ఉగాది పర్వదినాల్లో జరిగే వేడుకలలో సంఘమిత్ర విద్యార్థులు తమ ప్రతిభ చాటుకుంటున్నారన్నారు. గత 12 ఏళ్లుగా దాదాపు 40 చెంచుగూడెంలలో సంచార వైద్యశాల ఏర్పాటు చేసి ఇప్పటికీ 12,000 మందికి వైద్య సహాయం అందించామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేశామన్నారు. వివాహాలు, శుభ కార్యక్రమాల్లో ప్లాస్టిక్
ప్లాస్టిక్ నివారణకు తమ వంతు సహాయంగా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఉచితంగా అందిస్తూ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకుంటున్నామని, ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సంఘమిత్రలో ఉండి చదువుకొని దాదాపు 80 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడి సంఘమిత్రకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. గతంలో స్వర్గీయ పార్లమెంట్ సభ్యులు ఎస్పీ వైరెడ్డి సంఘమిత్ర విద్యార్థులకు ప్రతిరోజు ఉచితంగా పాలు ఇచ్చేవారని అన్నారు. ఆయన మృతితో పాలకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నాటి నుంచి నేటి వరకు గత 2 ఏళ్లుగా రోజు 10 లీటర్ల పాలు సంఘమిత్ర విద్యార్థులకు అందిస్తున్నారని అన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి జీవనోపాధికై కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించి కుట్టు మిషన్లు అందించి చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు గ్రంథాలయాల ద్వారా ఆధ్యాత్మిక చింతన, దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందిస్తున్నామని అన్నారు. మహిళల స్వయం ఉపాధి కోసం మెహందీ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, మహిళా మూర్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహాయజ్ఞంలో సంఘమిత్ర అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస పాండే, వెంకటేశ్వర్లు, మహేశ్వరరెడ్డి, షిరిగిరి విజయశ్రీ, వెంకటేశ్వరి, చింతలపల్లె వాసు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సంఘమిత్ర యొక్క స్పెషాలిటీ ఏమంటే, సంఘమిత్రలో ఒక కార్యక్రమం చేపట్టామంటే అది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అది కంటిన్యూగా కొనసాగిపోతుంది. 30 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ వస్తున్నాం. అందుకే సంఘమిత్ర అంటే ప్రతి ఒక్కరికి అభిమానము, ప్రేమ, నమ్మకము. ఇవే కాకుండా మొన్న కూడా లేటెస్ట్గా మనము స్టీల్ పల్లెలు తీసుకొని వచ్చినాం. మీ ఎలక్ట్రికల్ మీడియా ముందర ఒక విషయం చెప్తున్నాను, ఎవరికైనా సరే పెళ్లిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా మన సంఘమిత్ర నుంచి ప్లేట్స్ ఫ్రీగా ఇస్తాం. మీ కార్యక్రమాలు జరుపుకొని తిరిగి మనకు తెచ్చియండి. ఇటువంటి వేగాలు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎంతో శ్రద్ధగా ఇప్పుడు మొహింది మన మాతృశ్రీలు మొహింది కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినారు. దానివల్ల కూడా ఒకరో ఇద్దరు బతుకు తెరువుకుందాం, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఇవన్నీ ఇప్పుడు మొహింద్ అనేది లేటెస్ట్గా పెద్దగా జనాల్లో పొందేది. అది కూడా మన సంఘమిత్ర ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ సంఘమిత్ర ద్వారా ఇప్పుడు నేను సంఘమిత్ర అధ్యక్షుడిగా ఈ సంఘమిత్ర వచ్చినటువంటి మీడియా వాళ్ళకు, మన విలేజ్ ప్రజలకు అందరికీ మేము డైరెక్ట్గా కలవలేకపోయినా సరే ఈ మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. సంఘమిత్ర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్సులు. మనం సంఘమిత్ర గత 31 సంవత్సరాలుగా నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా మన సంఘమిత్ర వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కూడా సంఘమిత్రకు ఉండాలని రేపు 19వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 5:30 మన ప్రథమనందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. మన కమిటీ మెంబర్లు, మన కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందజేయడానికి ప్రయత్నం చేశాము. అందులో భాగంగా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మన వార్షికోత్సవానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆలగడ్డకు చెందిన అమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు, సమాజ సేవకుడు బిజ్జల నాగేష్కు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. నాగేష్ గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆఓపా సంఘం జిల్లా నాయకుడు ఆలగడ్డ సాయి ప్రణీత హాస్పిటల్ డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం శుక్రవారం నాగేష్ను అభినందించి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాగేష్ గత 4 సంవత్సరాలుగా ఆలగడ్డ ప్రాంతంలో చేస్తున్న సేవలను కొనియాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలతో పాటు మూగ జీవాలకు నీరు, పండ్లను అందించడం, అనాథ వృద్ధులకు ఆహారం అందించడం, తన ఆటోలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉచిత ప్రయాణం తదితర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సహారా చారిటబుల్ సంస్థ వారు బిజ్జల నాగేష్ చేస్తున్న సేవలను గుర్తించి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించే అదృష్టం తనకు దక్కడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఆఓపా నాయకులు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన సంస్థ
ఇతనికి హానరీ డాక్టరేట్ అవార్డు 2025 సంక్రాంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది. అంటే గౌరవ డాక్టరేట్ ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బిజ్జల నాగేష్ను మా సాయి ప్రంత హాస్పిటల్ తరఫున నేను సన్మానం చేశాను. ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముఖ్యంగా ఇతను నిస్వార్థంగా సేవ చేస్తాడు. ఇతను సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాడు. ముఖ్యంగా అనాథ సేవలు ఎక్కడైనా పడి ఉంటే తీసుకెళ్లి సొంత ఖర్చులతో అక్కడ దహన సంస్కారాలు చేసి అన్ని ఖర్చులతోనే ఆయన సొంత ఖర్చులతో చేస్తున్నాడు. దాంతోపాటు మూగజీవాల కోసం మన అహోబిలం ఫారెస్ట్కి వెళ్ళి కోతులు ఇతర జంతువుల కోసమని నీళ్లు అతనికి సౌకర్యం అక్కడ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా 10 తొట్లు పెట్టి అక్కడ దానికి వాటర్ ప్రొవైడ్ చేస్తుంటాడు. 10 రోజుల కోసం వెళ్ళి అక్కడ వాటర్ ప్రొవైడ్ చేసి వస్తుంటాడు. దాంతోపాటు ముఖ్యంగా ఆళ్ళవాడలో పేద వృద్ధులు ఉన్నారు. వృద్ధుల కోసం అక్కడ వెతికి మరీ పట్టుకొని వాళ్ళకి ఫుడ్ సప్లై చేసి వాళ్ళ బట్టలు సప్లై చేసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాడు. ఇతను దాదాపు నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుంచి ఈ సేవలో ఉన్నాడు. అందువల్ల ఈ సంస్థ కూడా ఇతన్ని గుర్తించి ఇతను చేసిన సేవకు గాను సంక్రాంతి సందర్భంగా ఈ గౌరవ డాక్టరేట్ అవార్డుని ఇచ్చారు. దీనికి ఇతనికి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తీసుకో. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, ఫ్లెక్సీ బ్యానర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, వాహన చోదకులు, ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు సంబంధించిన బ్లాక్ స్పాట్స్ గుర్తించి క్లియర్ చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ని ధరించడం, హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం, అలాగే కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ను ధరించడం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం, అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడం వలన జరిగే అనర్థాలను వివరించి వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ వివరించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనం వెంటనే ఇవ్వాలని, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మద్దుల, సిఐటియు కార్యదర్శి బాల వెంకట్, ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వారికి కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్ ఏ నెల మెసేజ్లు ఆ నెలలోనే ఇవ్వాలని, కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. టెండర్లు మారుతున్న సమయంలో ప్రతి నెల ఖచ్చితంగా వేతనం ఇచ్చేలాగా ఎంఓయూలో పొందుపరచాలని, అలాగే పనికి తగ్గట్టు కార్మికులను పెంచాలని అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని, లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, చెన్నయ్య, గురుస్వామి, చెన్నమ్మ, నాగలక్ష్మి, హరిప్రియతో పాటు 50 మంది శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు 100 మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేట్స్, సచివాలయ సర్వీసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్కు సంబంధించి ఇంకా 16,05,000 పని దినాలు కల్పించాల్సి ఉందని, ప్రతిరోజు ప్రతి గ్రామ పంచాయతీలో 100 మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీఓ, ఏపీడీ, ఎంపీడీఓలను ఆదేశించారు. సమయం తక్కువగా ఉందని నిర్దేశించిన లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని మండలాలు, గ్రామాల వారీగా రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రతి గ్రామ పంచాయతీలో 100 మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటూ మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ మ్యాండేట్స్ క్రింద 90 రోజుల పని దినాలు ఉపాధి వేతనదారులకు కల్పిస్తే దినసరి సరాసరి రేటు పెరుగుతుందన్నారు. మంజూరు చేసిన 850 గోకులం షెడ్ల నిర్మాణాలకు గాను 276 మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన పశువుల షెడ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామీణ పట్టణ ఇళ్ల నిర్మాణం కింద ఇటీవల నిర్దేశించిన 4,772 గృహ నిర్మాణాల లక్ష్యాన్ని మార్చి 31 తేదీలోగా పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్ DEAEలను కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బందికి కేటాయించిన 8 రకాల సర్వేలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయించాలని MPDOలను కలెక్టర్ ఆదేశించారు. సోషల్ ఆడిట్ ద్వారా షెడ్యూల్డ్ కులాల డేటా ధృవీకరణ, తప్పిపోయిన పౌరుల మ్యాపింగ్, PACS కంప్యూటరీకరణ, కమ్యూనిటీ ప్రొఫైల్ నవీకరణ, NPCI అనుసంధానం, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఆధార ప్రత్యేక శిబిరాలు, స్కూళ్లు, టాయిలెట్ల తనిఖీ, ఉద్యోగాల మ్యాపింగ్ తదితర సర్వేలను పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా PD జనార్దన్ రావు, హౌసింగ్ PD వెంకట సుబ్బయ్య, పశుసంవర్ధక అధికారి గోవింద్ నాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ CEO సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత భూ కబ్జాలు ఎక్కువయ్యాయని CPI లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు. నంద్యాల పట్టణంలో నందమూరి నగర్, వైస్ నగర్లలో కొందరు వ్యక్తులు 4 బ్యాచ్లుగా తయారై ఖాళీ స్థలం కనబడితే చాలు దొంగ పట్టాలు సృష్టించి అక్కడ రేకుల షెడ్లు వేస్తున్నారని CPI లిబరేషన్ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు. అసలైన వారు తమ పట్టాలు తీసుకుని రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లను ఆశ్రయిస్తే కబ్జాదారులు మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల పేర్లు చెప్పి సామాన్య ప్రజలను సెటిల్మెంట్ పేరుతో మేము రేకుల షెడ్లు వేశాం, మాకు ఇంత ఖర్చు అయిందని అసలు పట్టాదారులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పట్టణంలోని నందమూరి నగర్, YS నగర్, నాగులకుంట రోడ్డులోని రావి మాను స్థలం, నూనెపల్లి, కేసీ కెనాల్ స్థలాలలో కబ్జాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదన్నారు. రాజకీయ నాయకులకు, భూ కబ్జాదారులకు దోచుకో దాచుకో అన్న చదంగా వారికి సహకరిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. పేదవాడు స్థలం లేక ఎక్కడైనా జానెడు స్థలంలో పాకలు వేస్తే ఎక్కడ లేని చట్టాలను తీసుకొచ్చే అధికారులు ఇలాంటి వారికి చట్టాలు వర్తించవా, వారికి మాత్రం చట్టం చుట్టమా అని వారు సూటిగా అధికారులను, నాయకులను ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలో భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ఇకనైనా రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర వీడి భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని జిల్లాలోని భూ కబ్జాదారులపై కొరడా జులిపించాలని వారు కోరారు. మున్సిపాలిటీ స్థలమైన మున్సిపల్ అధికారులు కానీ చలనం లేదు. అలాగే మన నూనెపల్లి అయితల, ఓవర్బ్రిడ్జ్ అయితల, కేసీ కెనాల్ పోరంబోకు స్థలంలో కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్కడ ఈ విధంగా ఫ్లాట్లు వేస్తున్నారు. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న రెవెన్యూ అధికారులు చలనం లేదు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్, YS నగర్లలో దోపిడీదారులు 4 వర్గాలుగా విడిపోయి ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్లేసులు ఉంటే అక్కడ విడిగా ఒకరి మీద ఉన్న పట్టాన్ని ఇంకొకరి దొంగ పట్టాలు సృష్టించి ఈ విధంగా చేస్తున్న MRO అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అని CPI లిబరేషన్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కనీసం MRO కానీ RDO కానీ వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నంద్యాల జిల్లాలో కొత్తగా కలెక్టర్ ఆఫీసులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడున్న కలెక్టర్ గారైనా స్పందించి మొద్దు నిద్రపోతున్న రెవెన్యూ అధికారులు మేల్కొల్పేరా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైతే మన భూములను కబ్జాలకు పాల్పడుతున్నారో అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షలు వేస్తేనే ఇలాంటివన్నీ తగ్గుతాయని CPI లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ ఆక్రమమంటూ భూమా ఆకుల ప్రియ వర్గం నిరసన, ఉద్రిక్తత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేసిన MD. నిరాశ్రిత బాలుర ఆవాసం సంఘమిత్ర 31వ వార్షికోత్సవం విజయవంతం చేయాలని కోరిన సంఘమిత్ర అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసులు. ఆలగడ్డకు చెందిన స్వచ్ఛంద సేవకుడు బిజ్జల నాగేష్కు గౌరవ డాక్టరేట్ పురస్కారం. భద్రత మాసోత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గన్యా. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏపీ శానిటేషన్ వర్కర్స్ యూనియన్. లేబర్ మొబలైజేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉపాధి వేతనదారులకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా.
ఖాళీ స్థలం కనబడిందా వేసే బాగా మొద్దు నిద్రపోతున్న రెవెన్యూ అధికారులు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.